ఉచితంగా అలవాటు చేయటం, తప్పనిసరి పరిస్థితులను కల్పించి తర్వాత ముక్కులు పిండి డబ్బులు వసూలు చేయటం మొబైల్ నెట్వర్క్ సంస్థలకు బాగా వంటపట్టింది. ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొచ్చిన జియో కూడా ముందు ఉచితంగా 4G నెట్వర్క్ని ఇచ్చింది. అందరూ అలవాటయ్యాక మెల్లమెల్లగా ఛార్జీలు వసూలు చేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు 3 నెలల నెట్వర్క్ ఛార్జీలు దాదాపు ₹600 నుంచి ₹700 వరకు వసూలు చేస్తోంది రిలయన్స్. ఈ క్రమంలో 5G నెట్వర్క్ మొదలైంది. పూర్తిగా ఈ నెట్వర్క్ విస్తరించుకున్న పట్టణాలు, నగరాల్లో ఇప్పటికే జియో, ఎయిర్టెల్ ఉచితంగానే 5G నెట్వర్క్ ను అందిస్తూ వస్తున్నాయి. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగేలా కనిపించడం లేదు. దేశంలో ఎయిర్టెల్, జియో తమ 5G సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి. రెండు సంస్థలకు కలిపి 5G వినియోగదారుల సంఖ్య 12 కోట్లు దాటింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 20 కోట్లు దాటుతుందని అంచనా. మరో ప్రైవేట్ టెలికాం సంస్థ వోడాఫోన్ ఇప్పటి వరకు 5G సేవలు ప్రారంభించిన దాఖలాలు లేవు. ఇప్పటికే దేశంలో 5G సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఎయిర్టెల్, జియో మాత్రమే ప్రస్తుతానికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం 5G మొబైల్ ఉన్న వారికి 5G నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో ఉచితంగానే డేటా సేవలను ఇస్తున్నాయి. డేటా వినియోగంపై ఎలాంటి పరిమితి విధించడం లేదు. ఒకవేళ మీరు ఈ సేవలను వినియోగిస్తున్నట్టయితే ఇంకా కొన్ని రోజులు మాత్రమే. ఎందుకంటే 5G సేవలకు ఈ రెండు టెలికాం సంస్థలు ఛార్జీలు వసూలు చేయనున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఛార్జీలు వసూలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్టెల్, జియో కంపెనీలు 4G ప్రీపెయిడ్ ప్లాన్లపైనే 5G సేవలను అందిస్తున్నాయి. ఇకపై 4G సేవలతో పోలిస్తే 5G కోసం 5 నుంచి 10% అధికంగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 5G సేవల కోసం చేసిన ఖర్చును రాబట్టుకోవడం కోసం రెండు టెలికాం సంస్థలు ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రెండు టెలికాం సంస్థలు ప్రస్తుత మొబైల్ టారిఫ్ ధరలను సైతం 20% మేర పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.